యముడు గారు ఒక పాపి మెళ్ళలో పాశం వేసుకుని ఈడ్చుపోతున్నట్టండి. యముడు గారు ఈడ్చుపోతుంటే వాడు బాధ పడలేక దారిలో యముడు గారు నన్ను ఈడ్చుపోతున్నారు బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి అన్నాడండి. ఎవరు? పాపి యముడిని ప్రార్థించారు. ఇంతవరకు హిస్టరీలో ఎంతమందినో తీసుకుపోయినాడు కానీ ఇట్లా అడిగిన వాడు ఎవడు లేడండి. ఇది అంచేత యముడు గారికి ఆశ్చర్యం కలిగి ఏమిటి వీడు ఆపమంటున్నాడు, ఏమిటి కారణం, ఎందుకు ఆపాలయ్యా అన్నాడండి. ఏం లేదండి, కొంచెం వెనక్కి తిరిగి చూడాలి అంతేనండి అన్నాడు. ఇది ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది, వీడు వెనక్కి ఎందుకు తిరగాలని చెప్పి. సరే యముడు గారు ఆపారు, వీడు వెనక్కి తిరిగాడు. మళ్ళా యముడు గారు వీడు చూపోండి అన్నాడు. ఎందుకు వెనక్కి తిరిగావు అని అడిగాడు యముడు. ఏం లేదండి, నా జీవితంలో చాలామందిని పోషించాను, ఒక్కడైనా సహాయానికి వస్తున్నాడు ఏమో చూచాను అన్నాడు. ఎవడొస్తాడు చెప్పండి ఆ టైంలో. కనుక వెంట వచ్చేది ఏంటంటే మన పుణ్యకర్మ, మన శుభకర్మ, మన పరోపకార కర్మ, మన దైవభక్తి. చూడండి, ఇది కాపాడుతుందండి ఇది అంత్యకాలంలో ఎప్పుడైనా. కనుక జీవితకాలంలో దాన్ని ఆర్జించాలా లేదా?